అవనికి వెలుగులు పంచే ఆదిత్యుడు అంధకారంలో వదిలేశాడు. కడుపు కోతగా భావించి కన్నతల్లి అనాథగా వదిలేసింది. విద్య నేర్పించిన గురువు పరమ కిరాతకంగా శాపగ్రస్తం చేశాడు. దాతృత్వాన్ని ఆసరాగా తీసుకొని దేవేంద్రుడు సైతం శక్తిని హరించాడు. ఓర్మికి ప్రతీకగా పదవి వెళ్ళే భూమాత సైతం ఆగ్రహించింది. ఇందరి వల్ల ఇందరి వల్ల శక్తిహీనుడినై నీకిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోతున్నాను మిత్రమా అని చెప్పేసి ఆ మిత్రుడి గురించి బాధపడతాడు. నేను బ్రతకలేకపోతున్నాను రా, ఆ, నాకు విముక్తినివ్వరా అని చెప్పేసి. ఆ విముక్తిలో కూడా ఏంటంటే బ్రతుకు కోసం కానీ చావు కోసం కానీ ఎదురు చూడలేకపోతున్నాను. ఈ రెండిటి కోసం నాకు బ్రతకడానికి ఎదురు చూడలేకపోతున్నాను, చావడానికి ఎదురు చూడలేకపోతున్నాను, నాకు విముక్తిని ప్రసాదించరా అని చెప్పేసి ఆ చివరి మాటలు అవి తలుచుకుంటుంటే అంటే ఇంత జీవిత ప్రయాణంలో ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు దాటిన తర్వాత మనం చూడగలిగింది రెండే రెండు. ఒకటి చావు ఇప్పుడు వస్తుందని, ఇంతకాలం మనం ఏం చేసామని. ఆ ఇంతకాలం ఏం చేసిందో మనకు ఆ చివరి రోజుల్లోనే మనకి అర్థమవుతుంది. అంటే మనం పాపం చేసామా, పుణ్యం చేసామా, మేలు చేసామా, కీడు చేసామా, లేకపోతే తోడుగా ఉన్నామా. ఆ ఇలా ప్రతి ఒక్కటి వెంటాడుతుంది. ఇంకా ఒంటరితనంలో ఉంటే మాత్రం ఇంకా ఎక్కువ వెంటాడుతుంది. అది అసలు ఇంకా ఆ జీవితానికి ఒక ఆ, చాలు, ఇంకా జీవితం చాలు అనిపిస్తుంది. అసలు ప్రాణాలు పోగొట్టుకోవడానికి ఇష్టం ఉండదు, అలా అని బ్రతకడానికి ఇష్టం ఉండదు. అలాంటి ఒక పరిస్థితిలో చనిపోవడం అనేది ఆయన కోరుకుంటాడు. వాళ్ళ స్నేహితుడిగా ప్రకాష్ రాజు విముక్తిని ప్రసాదిస్తాడు.